ఓట్ల హేరాఫేరీ జరిగింది, ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టే నేను గతంలో కూడా ఆరోపించినాను. ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు. దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది. నేను ఈ ఆరోపణ కరీంనగర్లో ఉండి చేశాను. కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో 40 ఓట్లు నమోదై ఉన్నాయి. నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను. బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పినాను. ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు ఇందాక జూబ్లీహిల్స్లో ఖాళీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటు అంశం 3 చోట్ల అది ఓటు నమోదై ఉంది. 3 డిఫరెంట్ పేర్లతో తండ్రి పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓట్ చోరీ పాల్పడినాడు. కాబట్టే ఈటల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో ఏం అనుమానం లేదు. రాహుల్ గాంధీ గారు స్పందించినటువంటి ఏ ప్రశ్న కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరైన రీతిలో జవాబు చెప్పకపోగా భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లాగా ఎలక్షన్ కమిషనర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే మనం ఒక టీఎన్ శేషన్ చూసాం, లింగ్డోన్ చూసాం. పెను మార్పులు తీసుకురావడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరుతెన్నులు ప్రజలు గర్వపడే విధంగా నడిపించినట్టు సందర్భం. పూర్వపు ఎలక్షన్ కమిషన్ అహ్మద్ గారు కూడా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు స్పందించిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది అనే మాట చెప్పడం జరిగింది. అయినా కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అలా కాకుండా అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తలోకి మాట్లాడుతున్నట్టు కనబడుతూ ఉంది. ఓటు అనేది ప్రజాస్వామ్య దేశంలో గొప్ప విలువ కలిగినటువంటి అంశం. డెమోక్రసీలో పవర్ ఆఫ్ ఓట్ అనేది ఒక గొప్ప అంశం. ఇలాంటి పవర్ ఆఫ్ ఓట్ అనే ఫౌండేషన్కే ఇవాళ దెబ్బ తగ్గుతున్న సందర్భం. బీహార్లో మనవి కావు అనుకున్నటువంటి దళిత ఓట్లు, వెనుకబడి తరగతుల ఓట్లు, ఇతరత్ర వర్గాల ఓట్లు మూకుమ్మడిగా తీసివేసినట్టు సందర్భం. సుప్రీంకోర్టు మొట్టికాయలు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్టు సందర్భం. ఈ ఓటు చోరీ వాళ్ళ కొత్త కాదు. 2018కి ముందు 2016లో హైదరాబాద్ మున్సిపాలిటీలో కూడా ఆనున్నటువంటి ప్రభుత్వం పాల్పడింది. ఆనాడు ఎలక్షన్ కమిషన్ ముందు జి నిరంజన్ గారు లాంటి వాళ్ళు, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ చేస్తే అప్పుడు కూడా దాదాపు కొన్ని లక్షల ఓట్లు తిరిగి చేర్చినటువంటి సందర్భం. సో ఇది చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. ఓటు చోరీకి పాల్పడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ఎవరో అధికారులు ఉండటానికి, ఎవరో అధికారులు రావడానికి, ఎవరో అధికారులు పర్మనెంట్గా ఉండటానికి ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వాడుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాలకి సరైన రీతిలో స్పందించకపోవచ్చు. కానీ 80% మించి ప్రజలు ఈ దేశంలో ఈ ఓట్ చోరీ అంశాన్ని నమ్ముతున్నారు. ఓట్ చోరీ ఈ దేశంలో జరిగింది, తద్వారా మోడీకి లాభం చేకూర్చింది అని ఈ అంశాన్ని 80% ప్రజలు ఈ దేశం నమ్ముతున్నారు. కాబట్టే మేము ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇవాళ చేపట్టినాం. యూత్ కాంగ్రెస్ మిత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఓటు చోరీని పరిశీలించి రుజువులతో సహా మీ ముందుకు వచ్చినారు. 3-4 అంశాల్లో ప్రూఫ్లతో సహా మీకు చూపించినారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓట్ చోరీ అంశం చాలా సీరియస్ అంశం. భవిష్యత్తులో కూడా ఓటర్ ఇచ్చిన తీర్పుని తారుమారు